జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కలిసి అయితే దీపని ఎలా అయినా ఇంట్లో నుంచి పంపించాలని ఏదో పెద్ద గొప్ప ఆలోచన చేసి ఒక నిర్ణయం అయితే తీసుకొని పారిజాతం నక్లీస్ అయితే దీపే దొంగతనం చేసింది, దిద్దులు తీసేసుకుందని చెప్పని ఇంట్లో అయితే ఒక సీన్ అయితే క్రియేట్ చేస్తారు. ఇంకా కార్తిక్ అయితే తక్కువ, ఇంకా పారిజాతం పెట్టడం మొత్తం అయితే వీడియో రికార్డ్ చేస్తాడు. ఇంకా అందరి ముందు పారిజాతం అయితే ఏదో పెద్ద తన నగలు పోయినాయని అని చెప్పని ఇంకా అది దీపనే చేసింది, దొంగతనం చేసిన వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు అన్నట్టుగా పలుకుతుంది. అంతా అయిపోయిన తర్వాత దీప అయితే మాత్రం నేను తీసుకోలేదండి అని చెప్పనంటే, లేదు నువ్వే తీసుకున్నావు, ఇంకా ఇంట్లో పని వాళ్ళు కాకుండా ఇంకెవరు తీసుకుంటారని చెప్పనని అనేటప్పటికీ ఇంకా పొయ్యి ఆ నగలు తీసుకొని అయితే చూస్తుంది. ఇంకా పారిజాతం అయితే ఇంకా కార్తిక్ అయితే పారిజాతంని ఒక ఆట ఆడుకుంటాడు. అవును కదా పారు, ఇప్పుడు నేను చూపించిన తర్వాత నువ్వు ఇదే మాట మాట్లాడు, ఆ లైన్ అండర్లైన్ చేసుకొని చెప్పని ఇంకా కార్తిక్ చూపించిన వీడియోని అయితే చూపిస్తాడు పారిజాతంకి. ఇంకా పారిజాతం అయితే ఆ వీడియో చూసిన తర్వాత ఇంకా శివనారాయణ పారిజాతంకి ఉన్న బట్టలు అవన్నీ పారిజాతం తీసుకొని వచ్చి గేట్ అవతల గెంటేసి తన బట్టలు అవన్నీ తన మొహాన్ని ఇసురుకొట్టినట్టు కలగని, అయ్యో మనవడా ఈ ఒక్క పని చేయొద్దు మనవడా అని చెప్పని తనను బేరాలాడుతుంది. ఏంటి పారు, నువ్వు ఆ జ్యోత్స్న చెప్పిందని చెప్పని దీపని ఇంట్లో నుంచి పంపించాలని చెప్పని దొంగతనం మోపుతావా అని చెప్పని ఇంకంతా అనేటప్పటికీ ఇంకా జ్యోత్స్న కూడా ఏం మాట్లాడలేక పారిజాతం అయితే ఇంకా కుక్కిని పెయిన్ లాగైతే అయిపోతుంది. ఇంకా సుమిత్ర అయితే ఇంకా పోయింది, దీప అయితే ఈ తప్పు చేయలేదు అని చెప్పి అనేటప్పటికీ తన కన్న తల్లి తనని నమ్మింది అని చెప్పని దీప అయితే చాలా సంతోషపడుతుంది. ఇంకా జ్యోత్స్న కూడా ఏం మాట్లాడలేక నాకు ఆఫీస్ వర్క్ ఉందని చెప్పని వెళ్ళిపోతే ఇంకా లాస్ట్లో పారిజాతం అయితే మన కార్తిక్ నువ్వు అది మాత్రం చూపిద్దు కార్తిక్ అని చెప్పనని తనను బతిమలాడుకుంటూ ఉంటుంది.